వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు ప్రస్తుతం మార్చ్ శాలరీ చేసుకోవడానికి ఆఫీస్ అడ్రస్ అప్డేట్ చేయమని అడుగుతున్నది. ఒకసారి పరిశీలిద్దాం. మరి ఆఫీస్ అడ్రస్ను ఎక్కడ మనం అప్డేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదట సిఎఫ్ఎంఎస్ నందు మన పేరోల్ హెల్ప్ డాట్ నందు యూజర్ నేమ్ పాస్వర్డ్ డిడిఓ గారు ఇచ్చి లాగిన్ అవుతారు. పైన ఉన్నటువంటి మెనూ బార్లో హెచ్ఆర్ అండ్ పే బిల్స్ అనేటువంటి పేరోల్ అనేటువంటి చోట క్లిక్ చేసినట్టయితే మనకి యాజ్ యూజువల్గా ఇక్కడ ఫస్ట్ టైల్లో పే బిల్ సబ్మిషన్ దగ్గర రెగ్యులర్ బిల్స్ సెలెక్ట్ చేసుకుందాం. రెగ్యులర్ పే బిల్స్. సో ఇక్కడ ఓకే ఆర్ క్యాన్సిల్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు సంబంధించినటువంటి పాఠశాల డిడిఓ గారి పేరు, తర్వాత అదేవిధంగా చూద్దాం. ఇక్కడ గమనించినట్టయితే మనకు ప్రస్తుతం మార్చ్ శాలరీస్కి సంబంధించి ఆఫీస్ అడ్రస్ను అప్డేట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. సో మరి దీన్ని ఎలా చేసుకుందాం, ఎలా చేయాలి మనం అన్నట్టయితే ఈ హెర్బ్ అండ్ పేరోల్ అనేటువంటి దాంట్లోనే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అడ్రస్ అప్డేట్ అనేటువంటి ఒక లింక్ను ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి గమనిద్దాం. హెర్బ్ అండ్ పేరోల్లో స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకి ఇక్కడ మాస్టర్ డేటా పైన ఆఫీస్ అడ్రస్ అప్డేట్ అనేటువంటిది ఒక టైల్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసి మనకు సంబంధించినటువంటి డిడిఓ గారి యొక్క పేరు, అంటే మన పాఠశాలకు సంబంధించినటువంటిది. సో తర్వాత అక్కడ కూడా మరొకసారి మన పాఠశాలను సెలెక్ట్ చేసుకుని సో ఆఫీస్ నేము, తర్వాత డిడిఓ కోడ్ అనేటివి రెండు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కంటిన్యూ అన్న చోట క్లిక్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఆఫీస్ అడ్రస్కు ఎంట్రీ చేయడానికి ఒక ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ మొట్టమొదట లొకేషన్ ఆఫ్ ద ఆఫీస్ అన్న చోట మనం పాఠశాలకు సంబంధించినటువంటి డోర్ నెంబర్, హౌస్ నెంబర్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనము పర్ఫెక్ట్గా ఒకవేళ తెలుసుకోవడానికి మన పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళి మన పాఠశాలకు సంబంధించిన లేదా మన కార్యాలయానికి సంబంధించినటువంటి డోర్ నెంబర్ని తెలుసుకోవచ్చు, లేదా 1/1 2/1 అలాగే ఇచ్చేసేయచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో మన పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబరు, తర్వాత పాఠశాలకు సంబంధించినటువంటి అఫీషియల్ ఈమెయిల్ ఐడి, తర్వాత మన కార్యాలయానికి సంబంధించినటువంటి రెస్పాండెంట్ డిడిఓ గారి యొక్క మొబైల్ నెంబరు ఇవి ఇస్తాం. సో ఇక్కడ మరి మండలు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్టిక్లో ఫస్ట్ 3 లెటర్స్ మనం టైప్ చేయగానే డిస్టిక్ అనేది మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. సో అదేవిధంగా మండల్ కూడా అంతే, 3 లెటర్స్ ఫస్ట్ 3 లెటర్స్ను ఇచ్చి మండల్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అంటే మన కార్యాలయము ఏ జిల్లాలో ఏ మండలానికి చెందినటువంటిది, ఏ విలేజ్కి చెందినటువంటిది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించినటువంటి పిన్ కోడ్ నెంబర్ అనేది, సో పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో కొన్ని కార్యాలయాలు 1 లేదా 2 మండలాలతో పరిధిలో అయినా ఉండవచ్చు. సో అలాంటి వారు ఇక్కడ సింగిల్ లేదా డబల్ లేదా అనేటువంటిది సెలెక్ట్ చేసుకుంటారు. సో జనరల్గా మనమంతా కూడా సింగిల్ అనేటువంటి మండలకు సంబంధించినటువంటిగా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. డిడిఓ గారు సింగిల్గా ఉన్నారు, ఆఫీస్ అనేది ఒక మండలానికి సంబంధించినటువంటి వారు అనేట్టుగా. సో తర్వాత తిరిగి కూడా ఇక్కడ మరి ఒకసారి డిస్ట్రిక్ట్, తర్వాత ఆఫీస్ లొకేటెడ్ మండల్ అనేది ఇచ్చి జస్ట్ అప్డేట్ అని గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఆఫీస్ అడ్రస్ అనేది కంప్లీట్గా అయిపోవడం జరుగుతుంది. సో వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలంటే కూడా తిరిగి అదేవిధంగా మనం పే అండ్ హెచ్ఆర్ అండ్ పేరోల్లోకి వస్తాం. సో అక్కడ ఆఫీస్ అడ్రస్ దగ్గరికి క్లిక్ చేస్తాం. సో కంటిన్యూ అనేది క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ మనం ఇందాక ఫీడ్ చేసినటువంటి అంశాలు ఇక్కడ డిస్ప్లే కావడతాయి. దీంట్లో ఏమైనా చిన్న మార్పులు చేర్పులు ఉంటే చేసి తిరిగి అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మార్చి శాలరీకి సంబంధించినటువంటి ఆఫీస్ అడ్రస్ను చేసుకోగలరు. థ్యాంక్ యూ. Hey there. Subscribe to my channel and also press this bell icon.